ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం మకర జ్యోతి దర్శనం సాక్షాత్కారమైంది. జ్యోతి దర్శనంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. భక్తులు పొన్నప్పలమేడు దగ్గర ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శించారు. అయ్యప్ప భక్తులు చేతులు జోడించి శరణం జపిస్తూ మకర జ్యోతిని వీక్షించారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు. జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శబరిమల దేవస్వం బోర్డు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ఏర్పాటు చేశారు. ఇరుముళ్లతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో సన్నిధానం దగ్గర అదనపు పోలీసు బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కాలినడక మార్గాల్లోనూ వాహనాల రాకపోకలపైన కేరళ పోలీసులు ఆంక్షలు విధించారు. అటవీ మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు సూచనలు పాటించాలని, ప్రయాణ ప్రణాళికలు అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో శబరిమల అంతా ఆధ్యాత్మికమైన చైతన్యంతో నిండిపోయింది. ఆ దివ్యజ్యోతి దర్శనంతో భక్తులంతా మనసు నిండా ఆ అయ్యప్పను నింపుకొని తిరిగి ఇళ్లకు పయనమయ్యారు. మకర జ్యోతి, మకర వెలుక్కు రెండు మణికంఠుని మహిమాన్వితాలకు ప్రతీకలే. మకర జ్యోతి అయ్యప్ప తేజోమయ నక్షత్రం, మకర వెలుక్కు అయ్యప్పకు గిరిపుత్రుల దీపనీరాజనం. నిత్యం యోగముద్రలో ఉండే మణికంఠుడు భక్తులను అనుగ్రహించడానికి సంక్రాంతి రోజు తన తపస్సుకు విరామం ఇచ్చి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారనేది భక్తుల విశ్వాసం.